కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. అందరికీ నమస్కారం. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి స్వాగతం. నేను మీ ఝాన్సీ. అయితే ప్రతిసారి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తున్నాము. ఈరోజు వైజయంతి మాల గురించి మనం తెలుసుకుందాం. కృష్ణయ్యకి ఎంతో ఇష్టమైన వైజయంతి మాలను ధరించి జపం చేసినా లేకపోతే వైజయంతి మాలతో పూజ చేసినా చాలా మనకి డివోషనల్గా చాలా బెనిఫిట్స్ వస్తాయి అని చెప్తూ ఉంటారు. మరి ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఎలా కలుగుతాయి వైజయంతి మాల వల్ల, ఇంకెలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఈరోజు తెలుసుకుందాము. ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయుర్వేద వైద్యులు జనరల్ ఫిజిషియన్ లక్ష్మి గారు, బృహత్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్. జనరల్ గా వైజయంతి మాల గురించి మాట్లాడుకున్నప్పుడు డివోషనల్ గానే ఎక్కువగా అంటూ ఉంటారు, జపం చేసిన పూజ చేసుకున్న వైజయంతి మాలతో బాగుంటుంది అని చెప్పి. ఇదే మాలని ఆయుర్వేదంలో హెల్త్ బెనిఫిట్స్ కూడా యూజ్ చేస్తారని తెలిసింది. అది నిజమేనా? ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి? ఇది వైజయంతి మాల. ఒకసారి దాన్ని పట్టుకొని చూడమ్మా, ఎట్లా అనిపిస్తుంది దాని టెక్స్చర్ కానీ. ఒకసారి ఇలా పిడికిల్లో పట్టుకొని చూడండి. ఓకే. అంటే పిడికిలు మూసి దాన్ని పట్టుకొని చూడండి. చల్లగా అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇవి ఒక ప్లాంట్ యొక్క సీడ్స్. ఇవి సీడ్సా? రుద్రాక్ష మనకి ఎలా దొరుకుతుంది? ఫ్రూట్ ఉంటుంది కదా, ఫ్రూట్ ఎండబెట్టినాక దాంట్లో నుంచి సీడ్ వస్తుంది కదా. ఓకే. సో ఆ సీడ్ నుంచి చేసిన మాలని వైజయంతి మాల. ఇది జనరల్ గా చూస్తే ఏమనిపిస్తుంది అంటే మార్బుల్స్ లాగా, సౌండ్ కూడా మనకి అలా అనిపిస్తుంది. కాబట్టి ఇదే ఫస్ట్ టైం. జనరల్ గా అందరు చూసే ఉంటారు, బట్ నాకెలా అంటే మార్బుల్స్ తో తయారు చేస్తారు కదా, అట్లా యాక్చువల్లీ ఇది నేను మీకోసమే ఇది దాన్ని ఓపెన్ చేసి మరి తీసుకొచ్చాను. యూ కెన్ ఫైండ్ ద పోలన్ ఇన్సైడ్. దీని లోపల ఇలా పోలన్ ఉంటుంది. సో దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది అనమాట అది ఒరిజినల్ కాదా. సో సీడ్ మనకి ఎట్లా ఫ్రూట్స్ లోంచి మనకి ఎట్లయితే పోలన్ వస్తుందో, సో ఇక్కడ చూసారా ఈ ఎడ్జ్ లో. ఓకే. సో దిస్ ఈజ్ ద పోలన్ అన్నమాట. ఇట్లా. సో దీని బట్టి చెప్పాలంటే మనకి ఏదైనా ఒక సీడ్ కొమ్మ నుంచి తెంపినప్పుడు కొంచెం కొమ్మ, చిన్న కొమ్మ లాంటిది వచ్చి ఎండిపోతూ ఉంటుంది కదా, అలా ఉందన్నమాట. అలా అనిపిస్తుంది. సో ఇది సీడ్. ఇది ఫ్రూట్ నుంచి చెట్టు, ఆ చెట్టు నుంచి వైజయంతి ఒక చిన్న, అంటే ఇంతవరకు పెరిగే షుగర్ కేన్ అంత సైజ్ పెరుగుతుంది, అంతకు మించి పెరగదు అది. సో దాని నుంచి మనకి ఇప్పుడు వరి ఎలా వస్తుంది అట్లా కాయలు 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 ఎలా వస్తుందో అలా వస్తుంది ఈ చెట్టు అనమాట. సో అది సీడ్స్. అవి ఆ సీడ్స్ ని మనకి ఒక సైజ్ వచ్చాక దాన్ని ఎండబెడతాం. దాన్ని ఎండబెట్టేసినాక దాని పైన షెల్ అంతా ఊడిపోతుంది. షెల్ అంతా పోయినాక దానిలోంచి తీసిందే ఈ సీడ్స్ అనమాట. ఓకే. సో దీన్ని ఇలా తీసిన తర్వాత దాన్ని ఒక మాలలాగా గుచ్చి దాన్ని మనకి జపమాల కింద తయారు చేసి మనకి అమ్ముతూ ఉంటారు. సో ఇవి న్యాచురల్ గానీ ఇట్లా పట్టుకోగానే వేడిగా మనకి వేడి ఉంటుంది కదా, చల్లగా అనిపిస్తుంది. మార్బుల్ మనకి ఏ కాలంలో సరే ఎండలో ఉన్నా సరే మనం కాలు పెడితే చల్లగా ఉంటుంది కదా. సో అలాగనమాట. అది ఎండని అబ్జర్వ్ చేసుకోదు. సో మనకి రిఫ్లెక్ట్ చేస్తుంది చల్లదనాన్ని. సేమ్ ఇట్లానే వైజయంతి మాల న్యాచురల్ గా చెట్ల నుంచి వచ్చి అంత చల్లదనాన్ని ఇచ్చేది వైజయంతి మాల అన్నమాట. సో జనరల్ గా ఆయుర్వేదంలో ఏంటంటే దీని యొక్క రూట్స్ ని మనం యూజ్ చేస్తాం అనమాట. రూట్స్ ని, లీవ్స్ ని వీటికి ఫీవర్స్ కి, మనకి జాయింట్ పెయిన్స్ కి ఇట్లా యూజ్ చేస్తాము. వాత రోగాలన్నిటికీను వైజయంతి ప్లాంట్ ది రూట్స్ చాలా మంచిది. కానీ ఫీవర్స్ వస్తాయి కదా, ఫీవర్స్ లో ఈ మాల ధరిస్తే కూడా మనకి ఏంటంటే చల్లగా ఉంటుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు కదా, దాన్ని పిడికిల్లో పట్టుకుంటే చల్లగా అనిపించింది కదా. సో మనకి ఏంటి అంటే ఫీవర్స్ వచ్చినప్పుడు మనకి అది మెట్లో కానీ వేసుకుంటే, మెల్ల వేసుకొని పట్టుకుంటే మనకి అది వేడి కొంచెం లాగేస్తుంది, కూలింగ్ సెన్సేషన్ వస్తుంది. అలా అయితే ఓవర్ హీట్ చేసినప్పుడు బాడీలో ఎక్కువ టెంపరేచర్స్ పెరిగినప్పుడు తీసుకోవచ్చు. పిత్త ప్రకృతి వాళ్ళందరికీ ఏంటంటే బాడీ రోజు మీద కూడా కొంచెం వేడిగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. ఎక్కువ వేడి ఉన్న వాళ్ళందరూ ఈ వైజయంతి మాలని రోజువారీ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలా వేసుకుంటూ ఉంటే మన బాడీలో కూడా టెంపరేచర్ అది సెట్ అవుతుంది, ఆ వేడిని కూడా తగ్గిస్తుంది. సో అలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ వైజయంతి మాలకి. ఓకే. అంటే పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా ధరించవచ్చు? ఎవరైనా వేసుకోవచ్చు. అలా నియమాలంటే నాకు అంటే ఆయుర్వేదం ప్రకారం మనం మాట్లాడుకున్నాము జనరల్ గా. సో దీనికి ఏంటంటే మేము జ్వరాలు వచ్చినప్పుడు జనరల్ గా ఉన్నప్పుడు మేము రూట్స్ ప్రకారంగా ఇస్తాము. బట్ వీటిని ధరించడం అనేది ఫీవర్ వచ్చినప్పుడు అందరూ వేసుకోవచ్చు. సో అదే ఆ నియమాలన్నీ ఏమీ లేవు ఆయుర్వేదం ప్రకారం అయితే. అంటే మెడిసిన్ పూజకి యూజ్ చేసినప్పుడు మేబీ ఆ పూజకి సపరేట్ మాల పెట్టుకోవచ్చు. ఇది జనరల్ గా మనం
ఏవైతే థ్రెడ్స్ వేసుకుంటాము అట్లా మామూలు దండలు ఏమైనా వేసుకుంటాం కదా, అలా వేసేసుకోండి. దేవుడు గురించి పక్కన పెట్టేసి ఓకే. హెల్త్ బెనిఫిట్స్ గురించి ఆలోచిస్తూ దీనికి మనకి ఏంటంటే వేడి చేసే ఒళ్ళు ఉంటది కొంతమందికి, అలాంటి వాళ్ళు రుద్రాక్ష కంటే ఇది చాలా మంచిది, చలవ చేస్తుంది. సో రుద్రాక్ష కొంచెం వేడి అనిపిస్తుంది, సో అలా కాకుండా ఇది చలవ చేస్తుంది అనమాట. అది శివుడికి మంచిది అయితే ఇది విష్ణుమూర్తికి మంచిది. అవునా? ఓకే మ్యామ్, మీరు ఇందాక రూట్స్ కూడా అంటే వైజయంతి చెట్టు నుంచి వచ్చే రూట్స్ కూడా మెడిసిన్ లో యూస్ చేస్తా ఉంటారు, అంటే ఎలాంటి వాటికి అవి పనిచేస్తుంది? జనరల్ గా వీటికి ఏంటి అంటే ఈ రూట్స్ ని కూడా ఫీవర్ కి యూజ్ చేస్తారు, వాత రోగాలు అంటే జాయింట్ పెయిన్స్ అలా వస్తాయి కదా వాళ్ళకి కూడా యూజ్ చేస్తారు. ఓకే. సో ఇది అన్ని కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. జనరల్ గా కాళ్ళు వాపులు, గౌటి ఆర్థరైటిస్ వీటిలో అన్నిట్లో కూడా వేడి చేస్తుంటది, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వీటిలన్నిట్లో కూడా మోకాళ్ళు అవన్నీ కూడా వేడిగా అనిపిస్తాయి అనమాట, డ్యూ టు ఇన్ఫ్లమేషన్. అక్కడ వాపు అనేది వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి జనరల్ గా ఆయుర్వేదంలో అయితే రూట్ గురించి చెప్తారు. ఇది రూట్ ని మనకు ఒక 5 grams పౌడర్ చేసుకొని ఇంటర్నల్ గా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎక్స్టర్నల్ గా కూడా లేపంకి కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి గింజలు ఎట్లయితే చల్లగా ఉన్నాయో అది కూడా లేపం చేస్తే ఆల్మోస్ట్ అదే కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట మనకి. జనరల్ గా ఏమంటారు ఈ గడ్డి జాతికి సంబంధించిన అవన్నీ కూడా మన బాడీని కూల్ చేస్తూ ఉంటాయి, యూరినరీ ఇన్ఫెక్షన్స్ వాటికి కూడా తగ్గిస్తాయి అనమాట. సో వాటిల్లో ఇది కూడా ఒకటి, ఈ వైజయంతి ఇవి కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ రూట్ పౌడర్ ని మనము వాటర్ లో వేసుకొని నానబెట్టేసి నెక్స్ట్ రోజు ఫిల్టర్ చేసుకొని ఆ వాటర్ కూడా తాగితే యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి, జాయింట్ పెయిన్స్ కి పనిచేస్తుంది, స్పెషల్ ఫర్ ఫీవర్. సో జ్వరాలు వచ్చిన వాళ్ళకి అది కూడా యూజ్ చేస్తుంది. రూట్ యూజ్ చేసుకోవచ్చు, మనం సీడ్ గా దీన్ని వేసుకోవచ్చు. ఓకే. మనకి చెప్తూ ఉంటారు ఆయుర్వేదంలో ప్రతి మొక్క కూడా ఏదో ఒక ఔషధ గుణాలు కలిగి ఉంటుంది అని చెప్పి, మనం ఆ రూట్ నుంచి మనకి బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే మాల ధరించడం వల్ల కూడా ఈ హీలింగ్ ఎఫెక్ట్స్ ఏదైతే బాడీని కూల్ చేయడం కానీ ఆ జ్వరం నుంచి బయటపడేయడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయట. సో కేవలం భక్తి పరంగా కాకుండా హెల్త్ కూడా ఎన్నో బెనిఫిట్స్. మరి మీరు కూడా ఒకసారి వైజయంతి మాలని ప్రమోట్ చేయడం కాదు, లేకపోతే ఇంకేమీ కాదు, కానీ హెల్త్ బెనిఫిట్స్ కోసం మాత్రమే, ఒకవేళ చిన్న పిల్లలు టాబ్లెట్ వేయలేని వాళ్ళు ఉంటారు, లేదా పెద్దవాళ్ళలో అలాంటి వాళ్ళు కూడా జనరల్గా సహజ సిద్ధంగా ప్రకృతి పరంగా వచ్చే వైజయంతి మాలను ధరించి కూడా మనం కూలింగ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. వైజయంతి మాల గురించి ఇప్పటి వరకు తెలియని వాళ్ళు కూడా ఈ వీడియో ద్వారా కొంచెం అవేర్నెస్ అయితే తెలుసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ.